అందరికీ వందనాలండి. యేసుప్రభు నామములో. నేను వైజాగ్లో లుదియా సిస్టర్ ఒక మీటింగ్ అరేంజ్ చేసింది. అప్పుడు సాక్ష్యం వింటే నాకు చాలా ఆశ్చర్యమైంది. పూర్తిగా బర్న్ అయిన కాలిపోయిన డిస్ఫిగర్డ్ ఫేస్, అది దేవుడు అద్భుతంగా ముట్టారు. సో దాని తర్వాత ఒక సదస్సు ఇలాగే సమర్పించి, భార్యాభర్తలు ఇద్దరు సమర్పించి చాలా పరిచయం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 5వ తారీఖు, మార్చి 5వ తారీఖు సేవకురాలు స్త్రీలు ఉజ్జీవ ఐక్య సదస్సు, అందరూ కలిసి రావడం దేవునికి చిత్తమే. సో వారెంతో ప్రయాసపడుతున్నారు. సేవకురాలు, ఇంతమంది సేవకురాలు, దే కమింగ్ అండర్ వన్ అంబ్రెల్లా, యూనిటీ, ఐక్యంగా చేయాలని దేవుని కోరిక, అది దేవుని చిత్తం, అది దేవునికి చాలా ఇష్టమైనది. నేను అందరినీ ఆహ్వానిస్తున్నాను. స్త్రీలందరూ, మీ స్నేహితురాలు, మీ చర్చు సంఘస్థులు అందరూ కదిలి రావాలి. మార్చ్ 5th ఐ ఆల్సో గోట్ ఏ పవర్ఫుల్ వర్డ్. నేను కూడా ఒక మెసేజ్ స్త్రీల కోసం నాకు దర్శనం ఇచ్చారు దేవుడు. నేషనల్ విమెన్స్ మూమెంట్ అనే దర్శనం, అది నేషనల్ డా ఇండియా మొత్తం నేను తిరిగి అందరు స్త్రీలని ప్రార్థన చేయడానికి, పరిచయం చేయడానికి Psalm 68:11 ప్రభు మాట సెలవిచ్చారు. దాన్ని ప్రకటించిన స్త్రీలు గొప్ప సైన్యంగా లేసిన దేవుడు అంత్య దినాల్లో స్త్రీలని ఒక రహస్య ఆయుధంగా దేవుని చేతిలో వాడుకున్నారు. అందుకే నేను ఐ ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ టు పార్టిసిపేట్ దిస్. ఫార్వర్డ్ చేయండి, అందరికీ తెలియజేయండి. ఇది మార్చ్ 5th ఒక ఐక్య సదస్సు, స్త్రీలు సేవకురాలు అందరూ కలిసి రావడం నాకు కూడా చాలా ఇష్టం. సో ఐ ఇన్వైట్ all of you for that, and thank you Sister Ludia and Brother Ramesh for this.